ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం ఇళ్లు కూల్చివేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న ఆయన అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. 1895 మందికి 2014 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఆ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూదాన్ బోర్డే పట్టాలిచ్చింది. విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ ముగ్గురు మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇవాళ ఎంతో మంది పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళని రోడ్డు మీద వేసి చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులకు తప్ప మీది కానే కాదు.